గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్ బాటనీ మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఇయర్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనకి టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? మనకి 60 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ మనకి తెలుసు. మీకు పేపర్ మోడల్ కూడా తెలుసు. ఫస్ట్ 2 మార్క్స్ కోసం 20 ఇస్తారు, 10 ఇస్తారు, 20 మార్క్స్. 4 మార్క్స్ కోసం 8 ఇస్తారు, 6 రాయాలి. తెలుసు కదా మీకు అందరికి. 24 మార్క్స్. ఎస్ఏలు వచ్చేసరికి 3 క్వశ్చన్స్కి మనకి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. టోటల్ వచ్చేసరికి మనకి 16 మార్క్స్. టోటల్ మార్క్స్ మనకి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? మనకి 60 మార్క్స్. 60 మార్క్స్లో మనకి మీకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ డిలీట్ సిలబస్ అనేది మనకి తీసాడు. ఇప్పుడు ఇయర్ ఏంటంటే మనకి సెకండ్ ఇయర్ వచ్చేసరికి టోటల్ సిలబస్ కూడా మొత్తం టోటల్ సిలబస్ అంతా ఉంటుంది మనకి. అర్థమైందమ్మా? టోటల్ సిలబస్ అంతా ఉంటుంది మనకి. ఇప్పుడు సెకండ్ ఇయర్ బాటనీలో ఏం సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్, లెసన్ వచ్చేసరికి వెయిటేజ్ ఎంత, ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తే, ఏ లెసన్ నుంచి ఎస్ఐస్ వస్తే, ఏ లెసన్ నుంచి 4 మార్క్స్ వస్తే, ఏ లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దాని గురించి టుడే మనం డిస్కస్ చేసుకుందాం. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ బాటనీలో వచ్చేసరికి మనకి 6 యూనిట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి మనకి? సెకండ్ ఇయర్ బాటనీలో 6 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 వచ్చేసరికి ప్లాంట్ ఫిజియాలజీ. ఏంటంటే మనకి యూనిట్ 1 వచ్చేసరికి ప్లాంట్ ఫిజియాలజీ. యూనిట్ 2 వచ్చేసరికి మైక్రోబయాలజీ. ఏంటి మనకి? మైక్రోబయాలజీ. యూనిట్ 3 వచ్చేసరికి జెనెటిక్స్. యూనిట్ 4 వచ్చేసరికి మాలిక్యులర్ బయాలజీ. ఏంటి మనకి యూనిట్ 4? మాలిక్యులర్ బయాలజీ. యూనిట్ 5 వచ్చేసరికి ఏంటంటే మనకి యూనిట్ 5 వచ్చేసరికి బయోటెక్నాలజీ. ఏంటి మనకి యూనిట్ 5? బయోటెక్నాలజీ. యూనిట్ 5 వచ్చేసరికి మనకి బయోటెక్నాలజీ. యూనిట్ 6 వచ్చేసరికి మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఏంటి మనకి ఇది? మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. టోటల్ మనకి ఎన్ని యూనిట్స్ అని చెప్పాం మీకు? 6 యూనిట్స్ ఉంటాయి అమ్మా. ఈ 6 యూనిట్స్లో కూడా మనకి ప్లాంట్ ఫిజియాలజీ ఒక్క యూనిట్ నుంచి మనకి టోటల్ మార్క్స్ 28 మార్క్స్ వస్తాయి. ఏంటి మనకి టోటల్ ఎన్ని మార్క్స్ వస్తాయి? 28 మార్క్స్. అంటే ఒక యూనిట్లో వచ్చేసరికి ఎన్ని చాప్టర్లు ఉంటాయి మనకి? ఇప్పుడు చాప్టర్ వైజ్ చూసుకుందాం మనం. ఇప్పుడు వరకు వచ్చేసరికి టోటల్ యూనిట్స్, మెయిన్ యూనిట్స్ చూసుకుందాం. ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని చాప్టర్లు ఉంటాయి? ఇప్పుడు ప్లాంట్ ఫిజియాలజీ ఉంది మనకి, ఫస్ట్ యూనిట్ ఉంది మనకి. దీంట్లో వచ్చేసరికి ఎన్ని చాప్టర్లు ఉంటాయి అంటే మనకి 6 చాప్టర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి మనకి? 6 చాప్టర్స్ ఉంటాయి. 6 ఉంటాయి. యూనిట్ 1లో వచ్చేసరికి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి మనకి? 6 చాప్టర్స్ ఉంటాయి. అదే యూనిట్ 2 మైక్రోబయాలజీలో వచ్చేసరికి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అంటే 2 చాప్టర్స్ ఉంటాయి మనకి. ఎన్ని ఉంటాయి మనకి? 2 చాప్టర్స్ ఉంటాయి మనకి. ఎన్ని ఉంటాయి మనకి? ఎన్ని చాప్టర్స్ ఉంటాయి మనకి? 2 చాప్టర్స్ ఉంటాయి మనకి. అదే యూనిట్ 3లో వచ్చేసరికి జెనెటిక్స్లో వచ్చేసరికి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అంటే ఒక చాప్టరే ఉంటుంది. ఎన్ని ఉంటాయి మనకి? ఒక చాప్టరే ఉంటుంది. ఒక చాప్టర్ ఉంటుంది మనకి. అదే యూనిట్ 4 మాలిక్యులర్ బయాలజీలో వచ్చేసరికి మాలిక్యులర్ బయాలజీలో కూడా ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? ఓన్లీ ఒక చాప్టరే ఉంటుంది. ఒక చాప్టర్ ఉంటుంది. అదే యూనిట్ 5లో బయోటెక్నాలజీలో వచ్చేసరికి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అంటే 2 చాప్టర్స్ ఉంటాయి మనకి. యూనిట్ 6లో వచ్చేసరికి మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో వచ్చేసరికి కూడా 2 చాప్టర్సే ఉంటాయి మనకి. ఇప్పుడు టోటల్ మనకి ఎన్ని చాప్టర్స్ వస్తున్నాయి? 6 + 2 + 8, 8 + 1 9, 9 + 1 10, 11, 12, 13, 14. మొత్తం టోటల్ చాప్టర్స్ ఎన్ని ఉంటాయి మనకి? 14 చాప్టర్స్. మన టోటల్ సెకండ్ ఇయర్ సిలబస్లో వచ్చేసరికి 6 యూనిట్స్. 6 యూనిట్స్లో కూడా మొత్తం టోటల్ ఎన్ని చాప్టర్స్ వస్తాయి మనకి? 14 చాప్టర్స్ అనేవి మనకి వస్తాయి మనకి. టోటల్ ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకుందాం. మార్క్స్ వెయిటేజ్ అసలు ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ వెయిటేజ్ చూసుకుందాం మనం. మార్క్స్ వెయిటేజ్ అనేది చూసుకుందాం మనం. ఫస్ట్ యూనిట్లో మనకి 6 చాప్టర్స్ ఉన్నాయి కదా. మార్క్స్ వెయిటేజ్ వచ్చేసరికి ఎన్ని మార్క్స్ ఉంటాయండి మనకి? ఒక్క యూనిట్ నుంచే మనకి 28 మార్క్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి మనకి?
28 మార్క్స్ అనేవి వస్తాయి మనకి. ఎన్ని మార్క్స్ వస్తాయి? 28 మార్క్స్ వస్తాయి. అంటే మనం ఆ యూనిట్ మనం 6 చాప్టర్స్ కూడా ఏది మిస్ అవ్వకుండా అన్ని కూడా తరువుగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మనకి ఈ 28 మార్క్స్ కూడా మనం గ్యాదర్ చేయగలుగుతాం. అర్థమైందమ్మా? అదే మనకి సెకండ్ యూనిట్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీలో 2 చాప్టర్స్ ఉంటాయి. 2 చాప్టర్స్ అంటే మనకి బ్యాక్టీరియా, వైరస్ గురించి మనకి 2 చాప్టర్స్ అనే ఉంటాయి. ఆ 2 చాప్టర్స్ కూడా మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది? ఈ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అంటే మనకి 6 మార్క్స్ వెయిటేజ్. ఎన్ని మార్క్స్ వెయిటేజ్ మనకి? 6 మార్క్స్ వెయిటేజ్. 6 మార్క్స్ అనేది వెయిటేజ్ మనకి. ఇది థర్డ్ యూనిట్ వచ్చేసరికి మనకి జెనెటిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్. జెనెటిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అంటే 6 మార్క్స్ వెయిటేజ్. ఎన్ని మార్క్స్ మనకి? 6 మార్క్స్ వెయిటేజ్. అదే మనకి ఫోర్త్ యూనిట్ మాలిక్యులర్ బయాలజీ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అంటే మనకి 8 మార్క్స్ వెయిటేజ్. ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. 8 మార్క్స్ కూడా మనకి ఈ ఫోర్త్ యూనిట్ నుంచి మనకి వెయిటేజ్ ఉంది. మనకి పబ్లిక్ లో వచ్చే అవకాశం ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ లెసన్ నుంచి 8 మార్క్స్ వస్తాయి మనకి. అదే ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మనకి 16 మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ మనకి? 16 మార్క్స్ వస్తాయి మనకి. 16 మార్క్స్ వెయిటేజ్ మనకి. అదే మన లాస్ట్ చాప్టర్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి ఎన్ని మార్క్స్ అంటే 12 మార్క్స్ వెయిటేజ్. ఎన్ని మార్క్స్ వెయిటేజ్ మనకి? 12 మార్క్స్ వెయిటేజ్. అప్పుడు టోటల్ మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 28 మార్క్స్ ప్లస్ సెకండ్ యూనిట్ నుంచి 6 మార్క్స్ ప్లస్ థర్డ్ యూనిట్ నుంచి 6 మార్క్స్ ప్లస్ ఫోర్త్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ మనకి? 8 మార్క్స్. అదే ఫిఫ్త్ యూనిట్ నుంచి 16 మార్క్స్. సిక్స్త్ యూనిట్ నుంచి 12 మార్క్స్. మనకి ఏ యూనిట్ నుంచి 6 మార్క్స్ గ్యాదర్ అవుతుంది? ఫస్ట్ యూనిట్ ప్లస్ ఫిఫ్త్ యూనిట్ ప్లస్ 12th యూనిట్. ఈ 3 యూనిట్ల నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఎస్ఐ కూడా మనకి ఏ యూనిట్ నుంచి వస్తాయి మనకి? ఎస్ఐస్ క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి వస్తాయి మనకి? ఫస్ట్ యూనిట్ అండ్ ప్లస్ ఫిఫ్త్ యూనిట్ అండ్ సిక్స్త్ యూనిట్. ఈ యూనిట్ నుంచి మనకి ఏమొస్తాయి? మనకి ఎస్ఐ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఎస్ఐ క్వశ్చన్స్ మనకి ఈ 3 యూనిట్ల నుంచి వస్తాయి. ఈ 3 యూనిట్ల నుంచి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ నుంచి సిక్స్త్ యూనిట్ నుంచి 3 ఎస్ఐ క్వశ్చన్లు మనకి ఆ 3 లెసన్ల నుంచి ఆ 3 యూనిట్ల నుంచి వస్తాయి మనకి. అందు గురించి మనకి ఇప్పుడు దీని గురించి మనం మార్క్స్ చూసుకుందాం. ఎన్ని 4 మార్క్స్ వస్తాయి, ఎన్ని 2 మార్క్స్ వస్తాయి, ఎన్ని 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఇప్పుడు అది దాన్ని చూసుకుందాం. అర్థమైందమ్మా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఎన్ని యూనిట్లు అంటే టోటల్ మనకి 6 యూనిట్స్ ఉంటాయి, 14 చాప్టర్స్ ఉంటాయి మనకి. టోటల్ 6 యూనిట్స్ నుంచి 14 చాప్టర్స్. ఆ 14 చాప్టర్స్ నుంచి కూడా మనకి మార్క్స్ వెయిటేజ్ చూసాం మనం. ఫస్ట్ యూనిట్ నుంచి 28 మార్క్స్, సెకండ్ యూనిట్ నుంచి 6 మార్క్స్ ప్లస్ థర్డ్ యూనిట్ నుంచి 6 మార్క్స్, ఫోర్త్ యూనిట్ నుంచి 8 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ నుంచి 16 మార్క్స్, సిక్స్త్ యూనిట్ నుంచి 12 మార్క్స్. ఎస్ఏలు కూడా మనం ఏ యూనిట్ నుంచి వస్తే కూడా చూసుకున్నాం. ఫస్ట్ యూనిట్ నుంచి, ఫోర్త్ యూనిట్ నుంచి, ఫిఫ్త్ యూనిట్ నుంచి, సిక్స్త్ యూనిట్ నుంచి కూడా మనకి ఎస్ఏలు వచ్చే అవకాశం ఉంది. అర్థమైందమ్మా? మనకు ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి వస్తాయి, 4 మార్క్స్ నుంచి ఎన్ని వస్తాయి, ఏ లెసన్ నుంచి ఎన్ని వస్తాయి చూసుకుందాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకి? ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి మనకి? 4 వస్తాయి. ఎన్ని వస్తాయి మనకి? ఫస్ట్ యూనిట్ నుంచి 4 వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకి? 4 వస్తాయి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి. అదే మనకి ఇంకా ఏ యూనిట్ నుంచి వస్తాయి అంటే 4 మార్క్స్ క్వశ్చన్ 9th అంటే మనకి థర్డ్ యూనిట్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 10th యూనిట్ నుంచి ప్లస్ 11th యూనిట్ నుంచి 11th యూనిట్ నుంచి అంటే మనకి ఇప్పుడు ఏ యూనిట్ నుంచి వస్తాయని చెప్పు. ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని 4 మార్క్స్ వస్తాయి మనకి? 4 వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకి? 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 వస్తాయి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి. తర్వాత వచ్చేసరికి 10th యూనిట్. 10th యూనిట్ అంటే ఇందులో ఏ లెసన్ అది మనకి? ఏ యూనిట్లోకి వస్తుంది? 10th చాప్టర్ అంటే మనకి 10th చాప్టర్ అంటే ఏ లెసన్ వస్తుందా మనకి? ఎందులో వస్తుంది? ఏ చాప్టర్లో వస్తుంది? 4th యూనిట్ నుంచి ఒక క్వశ్చన్. అంటే మనకి థర్డ్ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఒక 4 మార్క్స్ వస్తాయి. ఎన్ని? థర్డ్ యూనిట్ నుంచి 4 మార్క్స్,
ఇంకోటి వచ్చేసరికి ఫోర్త్ యూనిట్ నుంచి కూడా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. థర్డ్ యూనిట్ నుంచి 4 మార్క్స్, ఫోర్త్ యూనిట్ నుంచి కూడా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అంటే మనకి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మొత్తం మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్. సెకండ్ చాప్టర్ నుంచి కూడా మనకి 4 మార్క్స్ వస్తాయి. అంటే మనకి ఎన్ని వస్తాయి ఎగ్జామ్ పేపర్లు అంటే మనకి 8 క్వశ్చన్స్ వస్తాయి మనకి. అర్థమైందమ్మా? 8 క్వశ్చన్స్ కూడా ఏ లెసన్ నుంచి వస్తాయని చెప్పాను మీకు. ఫస్ట్ యూనిట్ నుంచి, సెకండ్ యూనిట్ నుంచి, ప్లస్ థర్డ్ యూనిట్ నుంచి, ప్లస్ ఫోర్త్ యూనిట్ నుంచి, ఇంకోటి వచ్చేసరికి ఏ యూనిట్ నుంచి వస్తాయి, ఫిఫ్త్ యూనిట్ నుంచి కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. అర్థమైందా? 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి లెసన్ నుంచి వస్తాయి అంటే మనకి ఫస్ట్ యూనిట్ ప్లస్ సెకండ్ యూనిట్, ఇంకొక యూనిట్ ఏ లెసన్ నుంచి వస్తాయని చెప్పాను మీకు నేను, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్. ఫిఫ్త్ యూనిట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి వస్తాయి. ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఫిఫ్త్ యూనిట్ నుంచి 5 యూనిట్స్ నుంచి మనం 4 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఫస్ట్ యూనిట్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. సెకండ్ యూనిట్ నుంచి ఒక 4 మార్క్స్, థర్డ్ యూనిట్ నుంచి ఒక 4 మార్క్స్, ఫోర్త్ యూనిట్ నుంచి ఒక 4 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ నుంచి ఒక 4 మార్క్స్. టోటల్ మనకి 8 క్వశ్చన్స్ మనకి వస్తాయి. మనకి ఎగ్జామినేషన్ పేపర్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? టోటల్ 8 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి. ఎన్ని వస్తాయి మనకి? 8 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. 8లో కూడా మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి? మనం 6 అటెంప్ట్ చేయాలి. 6 అటెంప్ట్ చేస్తే మనకి 24 మార్క్స్ వస్తాయి. ఇక్కడ అర్థమైంది కదా? ఎస్ఎస్ ఎన్ని వస్తాయి చెప్పాను మీకు, ఏ లెసన్ నుంచి వస్తాయని చెప్పాను, 4 మార్క్స్ చెప్పాను. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరి చూద్దాం. అంటే మనకి ఏ లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని కవర్ అవుతాయి, ఎన్ని క్వశ్చన్లు వస్తాయని చెప్పుకుందాం. టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి వస్తాయి మనకి? ఏ యూనిట్ నుంచి? ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని 2 మార్క్స్ వస్తాయి మనకి? 2 వస్తాయి. ఎన్ని వస్తాయి మనకి? 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సెకండ్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి మనకి? ఒక 2 మార్క్స్ క్వశ్చనే వస్తాయి. ఎన్ని వస్తాయి మనకి? ఒక 2 మార్క్స్ క్వశ్చనే వస్తాయి. ఒకటి వస్తుంది. 2 మార్క్స్ ఎన్ని వస్తాయి మనకి? ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఏ యూనిట్ నుంచి? సెకండ్ యూనిట్ నుంచి. అదే మనకి థర్డ్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి మనకి? ఒక 2 మార్క్స్ క్వశ్చనే వస్తుంది. ఎన్ని వస్తాయి మనకి? ఒక 2 మార్క్స్ క్వశ్చనే వస్తుంది. అదే మనకి ఫోర్త్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి మనకి? ఫోర్త్ యూనిట్ నుంచి 2 వస్తాయి క్వశ్చన్స్. అదే మనకి ఫిఫ్త్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి అంటే మనకి ఫిఫ్త్ యూనిట్ నుంచి కూడా సేమ్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సిక్స్త్ యూనిట్ నుంచి కూడా 2 వస్తాయి. అప్పుడు టోటల్ మనకి ఎన్ని అయినాయి మనకి ఇక్కడ? 10. అంటే 10 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఏ లెసన్ నుంచి వస్తాయి మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్? ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి మనకి 2 మార్క్స్? 2 మార్క్స్ క్వశ్చన్స్. టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి వస్తాయి మనకి? ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి మనకి? 2 క్వశ్చన్స్. అదే సెకండ్ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి మనకి? 1 క్వశ్చన్. థర్డ్ యూనిట్ నుంచి 1 క్వశ్చన్. ఫోర్త్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్. ఫిఫ్త్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్. సిక్స్త్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్. టోటల్ ఎన్ని మనకి? 10 క్వశ్చన్స్ మనకి వస్తాయి. టోటల్ ఎన్ని క్వశ్చన్స్?
10 క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మనకి 2 వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి? 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్, 1 క్వశ్చన్, 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్. టోటల్ మనకి 10 క్వశ్చన్స్ అనే మనకు వస్తాయి 2 మార్క్స్ క్వశ్చన్స్. అర్థమైందమ్మా? మనకు వెయిటేజ్ అనేది సిలబస్ని బట్టి చూసుకుని ఎన్ని యూనిట్స్ ఉంటాయని చెప్పాను? 6 యూనిట్స్ ఉంటాయి. 6 యూనిట్స్ నుంచి కూడా ఎన్ని చాప్టర్స్ ఉంటాయని చెప్పాను? 14 చాప్టర్స్ ఉంటాయి. 14 చాప్టర్స్ అయిపోయిన తర్వాత మీకు ఏం చెప్పాను? మీకు ఎన్ని మార్క్స్ ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ చెప్పాను మీకు. ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ చెప్పాను? 28 మార్క్స్ వస్తాయని చెప్పాను మీకు ఎగ్జామ్లో. సెకండ్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ చెప్పాను మీకు వెయిటేజ్లో వచ్చేసరికి? సెకండ్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 6 మార్క్స్ వస్తాయి. అదే మనకి థర్డ్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? థర్డ్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మనకి 6 మార్క్స్ వస్తాయి. అదే ఫోర్త్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 8 మార్క్స్. ఎన్ని మార్క్స్? ఫోర్త్ యూనిట్ నుంచి 8 మార్క్స్. అదే ఫిఫ్త్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 16 మార్క్స్. అదే సిక్స్త్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 12 మార్క్స్. అలా చెప్పుకుని మనం ఎస్ఎల్ ఏ లెసన్ నుంచి వస్తే 2 మార్క్స్ ఏ నుంచి వస్తే 4 మార్క్స్ ఏ లెసన్స్ వస్తే ఇప్పుడు వరకు మనం మార్క్స్, సిలబస్ అండ్ వెయిటేజ్ చెప్పుకున్నాం. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం డిస్కస్ అబౌట్ ఫస్ట్ మనకి ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ నుంచి మనం ఏం చేస్తామని ఒక టాపిక్ చెప్పుకుందాం. ఈరోజు టుడే టాపిక్ ఏంటి మనకి? వాటర్ పొటెన్షియల్ గురించి చెప్పుకుందాం. దేని గురించి చెప్పుకుందాం అనుకో టాపిక్ ఏంటి మనకి? ఫస్ట్ యూనిట్ నుంచి యూనిట్ 1 నుంచి మనం వాటర్ పొటెన్షియల్ టాపిక్ గురించి చెప్పుకుందాం. వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి? వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఏ రిలేటివ్ టర్మ్ ఆఫ్ అండర్స్టాండ్ వాటర్ మూమెంట్. అంటే వాటర్ పొటెన్షియల్ మనకి దేనికి రిలేటివ్ ఉంటుంది? మనకి దాని యొక్క వాటర్ మూమెంట్ అంటే దాని యొక్క చలనం అనేది మనకి చెప్తుంది. వాటర్ పొటెన్షియల్ ఏంటి మనకి? వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఏ రిలేటివ్ టర్మ్ టు అండర్స్టాండ్ వాటర్ మూమెంట్. అంటే మనకి వాటర్ మూమెంట్ గురించి చెప్తుంది మనకి. దాని యొక్క చలనం గురించి చెప్తుంది. వాటర్ మూమెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మనకి? స్థిరంగా అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మనకి? వాటర్ మూమెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. వాటర్ మూమెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మనకి? కాన్స్టెంట్గా ఉంటుంది. వాటర్ని దేంతో చూపిస్తాం మనం? వాటర్ పొటెన్షియల్ దేంతో చూపిస్తాం మనం? సై డబ్ల్యూతో చూపిస్తాం. దేంతో చూపిస్తాం మనం? సై డబ్ల్యూ. దాని యొక్క ఫార్ములా వచ్చేసరికి వాటర్ మూమెంట్ దానికి ఫార్ములా వచ్చేసరికి సై డబ్ల్యూతో చూపిస్తాం. It represents the difference between chemical potential. It represents between chemical potential. It represents between chemical potential of water in a system that of a pure water. అంటే మనకి ఇట్ రిప్రజెంట్ ది కెమికల్ అంటే మనకి దాని యొక్క గతిజ శక్తిని మనకి ఏం చేస్తుందంటే ఏమవుతుంది మనకి శుద్ధ జలంలో మనకి ఏమవుతుంది వాటర్ అనేది మనకి ప్యూర్ వాటర్ అంటే దాని యొక్క ద్రావణం ద్వారా ఒక వ్యవస్థ అనమాట ద్వారా మనకి ఏమవుతుందంటే సిస్టమ్ అంటే ఏంటి? ఒక వ్యవస్థ అంటే ఒక ద్రావితంలోనికి ఏమవుతుందంటే మనకి శుద్ధ జలంలోంచి వాటర్ అంటే ప్యూర్ వాటర్ మనకి ఒక ద్రావితం ద్వారా మనకి ప్రవేశింపజేస్తుంది. అర్థమైందమ్మా? వాటర్ అనేది ఎలా ఉంది మనకి? ఇట్ రిప్రజెంట్ డిఫరెన్స్ బిట్వీన్ కెమికల్ పొటెన్షియల్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ సిస్టమ్ అండ్ దట్ ఆఫ్ ఏ ప్యూర్ వాటర్. అంటే మనకి ఒక ప్యూర్ వాటర్ అనేది మనకు ఒక సిస్టమ్ ద్వారా అంటే ఒక వ్యవస్థ ద్వారా మనకి వాటర్ అనేది ఏమవుతుంది? శుద్ధ జలంలో ఉన్న నీరుని మనకి ఒక ద్రావితంలోనికి మనకి నీటిని అనేది సరఫరా చేస్తుంది. అంటే ఒక ప్యూర్ వాటర్ ద్వారా మనకి ఏమవుతుంది? మనకి ఒక సిస్టమ్ ద్వారా మనకి ప్యూర్ వాటర్ అనేది మనకి ఏమవుతుంది మనకి అంటే కెమికల్ పొటెన్షియల్లోకి మనకి ప్రజెంట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్ అనే మనకి దేర్ ఆర్ 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏమంటే మనకి సొల్యూట్ పొటెన్షియల్
solute potential, pressure potential. There are two main components. There are two main components. There are two main components, solute potential and pressure potential. Solute potential యొక్క ఫార్ములా వచ్చేసరికి psi s, అదే ప్రెజర్ పొటెన్షియల్ యొక్క ఫార్ములా వచ్చేసరికి psi p. అదే వాటర్ పొటెన్షియల్ యొక్క ఫార్ములా చెప్పాను కదా మీకు, psi w. psi w దీని యొక్క ఫార్ములా మొత్తం చూసుకుంటే, వాటర్ పొటెన్షియల్ యొక్క ఫార్ములా చూసుకుంటే మనకి psi w is equal to వాటర్ పొటెన్షియల్ యొక్క ఫార్ములా చూసుకుంటే psi w is equal to psi s ప్లస్ psi p. ఇది వాటర్ షేర్ పొటెన్షియల్ యొక్క ఫార్ములా. వాటర్ పొటెన్షియల్ యొక్క ఫార్ములా అంటే వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెజర్ పొటెన్షియల్. దీన్ని మనకి ఈ రెండు కూడా మనకి ఏంటి, వాటర్ పొటెన్షియల్కి ఈ రెండు కూడా మనకి మెయిన్ కాంపోనెంట్స్. వాటర్ పొటెన్షియల్కి టూ మెయిన్ కాంపోనెంట్స్. ఈ రెండు కూడా మనకి వాటర్ పొటెన్షియల్కి మనకి టూ అంటే నీటి వ్యవస్థకి మనకి ఈ రెండు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వ్యవస్థలు అన్నమాట. అంటే ద్రావక క్షేత్రము అంటే పీడన క్షేత్రం అంట తెలుగులో మనకి. అంటే సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్, టూ మెయిన్ కాంపోనెంట్స్ డిటర్మిన్ ది వాటర్ పొటెన్షియల్. టూ మెయిన్ కాంపోనెంట్స్ ది డిటర్మిన్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్. ఈ రెండు కూడా మనకి వాటర్ పొటెన్షియల్ నీటి వ్యవస్థకు బాగా ఇంపార్టెంట్. మనకి సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్ కూడా టూ మెయిన్ కాంపోనెంట్స్ మనకి వాటర్ పొటెన్షియల్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ లోవర్ వాటర్ పొటెన్షియల్ దెన్ ప్యూర్ వాటర్. అంటే మనకి సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటి డెఫినేషన్ మనకి, ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ లోవర్ వాటర్ పొటెన్షియల్ అండ్ ప్యూర్ వాటర్. ఆల్ solute potential. Solute potential అంటే ఏంటి, ప్రెజర్ పొటెన్షియల్ ఏంటి డిఫరెన్స్ చూద్దాం. సొల్యూట్ పొటెన్షియల్ కి ప్రెజర్ పొటెన్షియల్ కి మధ్య డిఫరెన్సెస్. సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటి మనకి, సొల్యూట్ పొటెన్షియల్ గురించి ఏం చెప్పుకుందాం అంటే, ఇప్పుడు మనం ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ ఏంటి మనకి, ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ లోవర్ వాటర్ పొటెన్షియల్. ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ lower water potential. All solutions have a lower water potential than pure water. Then pure water. Then pure water అంటే మనకి సొల్యూట్ పొటెన్షియల్ ఏంటి మనకి, ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ లోవర్ వాటర్ పొటెన్షియల్ దెన్ ప్యూర్ వాటర్. అంటే మనకి సొల్యూషన్ ఏమవుతుంది, మనకి సొల్యూట్ పొటెన్షియల్ తెలియదు ఏమంటారు మనకి, ద్రావక శాఖం అని అంటారు. అంటే ఈ ద్రావక శాఖం అంటే సొల్యూట్ పొటెన్షియల్ వాటర్ ఏమవుతుంది మనకి తగ్గుతుంది. అంటే మనకి ఏమవుతుంది, లోవర్ వాటర్ పొటెన్షియల్ అంటే ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, ఒక దాని నుంచి మనకి హయ్యర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్కి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది మనకి, దేని ద్వారా వెళ్తుంది అంటే మనకి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ గుండా వెళ్తుంది. దేని నుంచి వెళ్తుంది మనకి, హయ్యర్ వాటర్ పొటెన్షియల్ అనేది మనకి లోవర్ వాటర్ పొటెన్షియల్ ద్వారా దేని నుంచి వెళ్తుంది మనకి, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఈ సొల్యూట్ పొటెన్షియల్స్ ఏమైపోతుంది మనకి
దీని నుంచి మనకి వాటర్ అనేది మనకి ఏమవుతుంది, మనకి హైయర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్కి వెళ్ళి ఏమవుతుంది మనకి దాని యొక్క సొల్యూషన్ అనేది దాని యొక్క సొల్యూట్ గాఢత అనేది ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడ ఏమైపోతుంది మనకి ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ తగ్గుతుంది, అక్కడ ఏమవుతుంది మనకి డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి డిక్రీజ్ అవుతుంది, అక్కడ ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది ఇక్కడ. ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమైపోతుంది హైయర్ వాటర్ పొటెన్షియల్ ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ గుండా లోవర్ వాటర్ పొటెన్షియల్లోకి ఏమవుతుంది మనకి వాటర్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది మనకి సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది, అంటే మనకి ఏమవుతుంది మనకి తగ్గుతుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది లోవర్ వాటర్ పొటెన్షియల్ వస్తే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఏమంటారు మనకి ప్రెజర్ వాటర్ పొటెన్షియల్ అంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ప్రెజర్ వాటర్ పొటెన్షియల్ వచ్చేసరికి వాటర్ అనేది ఏమవుతుంది మనకి డెవలప్ అవుతుంది. ఎలా ఉంటుంది మనకి వాటర్ అనేది ఎలా అవుతుంది మనకి డెవలప్ అవుతుంది. ప్రెజర్ వాటర్ పొటెన్షియల్ వచ్చేసరికి వాటర్ అనేది డెవలప్ అవుతుంది. ప్రెజర్ వాటర్ పొటెన్షియల్ ఏమవుతుంది మనకి వాటర్ ఇస్ డెవలప్డ్ it present the which is water developed due to entry of the ఏమవుతుంది మనకి వాటర్ పొటెన్షియల్, అంటే వాటర్ ఇన్ సెల్. అంటే మనకి ఎలా అవుతుంది మనకి వాటర్ ఏమవుతుంది మనకి ప్రెజర్ పొటెన్షియల్ వచ్చేసరికి సెల్లోకి డెవలప్ అవుతుంది, ఒకదాని నుంచి ఒకటి ఏమవుతుంది మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే దీని నుంచి హయ్యర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్కి వాటర్ అనేది ఏమవుతుంది మనకి ఎంటర్ అవుతుంది. దేని ద్వారా ఎంటర్ అవుతుంది మనకి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ గుండా మనకి ఏమవుతుంది మనకి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది సొల్యూట్ అనేది మనకి ఏమవుతుంది మనకి సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో వస్తే హయ్యర్ వాటర్ పొటెన్షియల్ ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ కూడా మనకి వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇది ఏమవుతుంది సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఏమవుతుంది మనకి సొల్యూట్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది హయ్యర్ వాటర్ పొటెన్షియల్ వస్తే. అర్థమైందా మీరు రెండింటి తేడా? సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటి మనకి ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ లోవర్ వాటర్ పొటెన్షియల్ దెన్ ది ప్యూర్ వాటర్. అంటే లోవర్ వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి మనకి వాటర్ అనేది ఏమైపోతుంది ఆటోమేటిక్గా ఒకదాని నుంచి ఒక ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది మనకి వాటర్ అనేది తగ్గడం వల్ల దాని యొక్క సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుందంటే సొల్యూట్ పొటెన్షియల్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. అదే మనకి లోవర్ వాటర్ పొటెన్షియల్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రెజర్ పొటెన్షియల్ వచ్చేసరికి వాటర్ పొటెన్షియల్ అనేది ఏమవుతుంది మనకి డెవలప్ అవుతుంది. డెవలప్ అవడం ఎలా డెవలప్ అవుతుంది మనకి ఈ వాటర్ అనేది మనకి లోవర్ వాటర్ పొటెన్షియల్లోకి ఒక దాని నుంచి వాటర్ మనకి ఎంటర్ అవడం ద్వారా హైయర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్లోకి వాటర్ అనేది ఎంటర్ అవడం వల్ల దీని యొక్క సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది వాటర్ అనేది మనకి డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయ్యేదాన్ని ఏమంటారు మనకి ప్రెజర్ వాటర్ పొటెన్షియల్ అంటారు. ఏమంటారు మనకి ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. వాటర్ డెవలప్ అయ్యేదాన్ని ఏమంటారు ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. అది సొల్యూట్ పొటెన్షియల్ ఏమవుతుంది మనకి వాటర్ ఏమవుతుంది మనకి డిక్రీజ్ అవుతుంది. అంటే లోవర్ వాటర్ పొటెన్షియల్ అంటే దాన్ని ఏమంటారు మనకి సొల్యూట్ పొటెన్షియల్ అంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ అంటే దేంతో చూపిస్తామని చెప్పాం సైతో చూపిస్తాం. దీని యొక్క ఫార్ములా ఏంటి మనకి సైతో, దీని యొక్క గ్రీక్ సాంకేతం గ్రీక్ వర్డ్ ఏంటి మనకి సై. వాటర్ పొటెన్షియల్ అనేది దేంతో చూపిస్తాం మనం గ్రీక్ వర్డ్తో చూపిస్తాం. దీని యొక్క గ్రీక్ వర్డ్ ఏంటి మనకి సై. దీని యొక్క ప్రమాణాలు వస్తారు. దీని యొక్క ప్రమాణాలు చూసుకుంటే మనం పాస్కల్స్తో వ్యక్తీకరిస్తారు. దేంతో వ్యక్తీకరిస్తారు ప్రమాణాలు ఏంటి మనకి దీని యొక్క యూనిట్స్ ఏంటి మనకి పాస్కల్స్. దాన్ని దేంతో చూపిస్తాం మనం సైతో చూపిస్తాం. వాటర్ పొటెన్షియల్ దేంతో దాని యొక్క గ్రీక్ వర్డ్ ఏంటి మనకి సైతో చూపిస్తాం. ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ అంటే దాని యొక్క ఫార్ములా సై డబ్ల్యూ, సొల్యూట్ పొటెన్షియల్ యొక్క ఫార్ములా వచ్చేసరికి సై ఎస్, ప్రెజర్ పొటెన్షియల్ వచ్చేసరికి సై పి. అప్పుడు మనకి ఈ రెండింటి గురించి కూడా చూసుకున్నాం. సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏం చూసుకున్నాం, ప్రెజర్ పొటెన్షియల్ కూడా చూసుకున్నాం. వాటర్ అనేది దేని నుంచి ఏమవుతుంది మనకి హైయర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్కి వెళ్ళడం వల్ల దేని నుంచి వెళ్తుంది మనకి అది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ గురించి వెళ్ళడం వల్ల దేంట్లోకి ఎంటర్ అవుతుంది ఆ వాటర్ మనకి లోవర్ వాటర్ పొటెన్షియల్లోకి ఎంటర్ అవుతుంది. దాన్ని ఏమవుతుంది ఎంటర్ అవడం వల్ల వాటర్ అనేది డెవలప్ అవడం దాన్ని ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. అర్థమైందమ్మా? సొల్యూట్ పొటెన్షియల్ వాటర్ అనేది మనకి తగ్గిపోయి మనకి ఏమవుతుంది ప్యూర్ వాటర్ దాన్ని ప్యూర్ వాటర్. అంటే వాటర్ అనేది మనకి దానికి వెళ్ళడం వల్ల ఏమైపోతుంది దీని యొక్క సొల్యూషన్ అనేది మనకి ఏమవుతుంది సొల్యూట్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది. అది మనకి వాటర్ పొటెన్షియల్ గురించి.
దాని యొక్క ప్రమాణాలు దేంతో చేస్తామని చెప్పి యూనిట్స్ అనేవి పాస్కల్స్తో వ్యక్తీకరిస్తారు. దేంతో వ్యక్తీకరిస్తారు? పాస్కల్స్తో వ్యక్తీకరిస్తారు అన్నమాట. వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి? psi w cell is affected by the bath solute and pressure potential. అంటే బాత్ సొల్యూట్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏంటి? మనకి psi w is equal to psi s plus psi p. అంటే psi w అంటే వాటర్ పొటెన్షియల్ ఏంటి? మనకి psi w cell is affected by the బోత్ ఏంటి? మనకి బోత్ ఉంది అంటే బోత్ అంటే సొల్యూట్ పొటెన్షియల్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్ రెండింటిని కూడా కలిపితే మనకి దాని యొక్క ఫార్ములా చూస్తే psi w is equal to psi s plus psi p. అంటే ఇది టోటల్గా ఏముంటుంది మనకి? వాటర్ పొటెన్షియల్ దాని టూ మెయిన్ కాంపోనెంట్స్ చెప్పాను కదా, సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్ అరే టూ మెయిన్ కాంపోనెంట్స్ దట్ డిటర్మైన్ ది వాటర్ పొటెన్షియల్. అర్థమైంది కదా? వాటర్ పొటెన్షియల్ మనకి టూ కాంపోనెంట్స్ ఉంటాయి, ప్రెజర్ పొటెన్షియల్ ఉంది, సొల్యూట్ పొటెన్షియల్ ఉంటుంది. దీని గురించి చెప్పుకున్నాం. మనకి దాన్ని దేంతో చూస్తాం? గ్రీక్ వర్డ్తో చూస్తాం. దాని గ్రీక్ వర్డ్ ఏంటి మనకి? సై. దాని యొక్క ప్రమాణాలు ఏంటి? మనకి దాని యొక్క యూనిట్స్ వచ్చేసరికి పాస్కల్స్తో వ్యక్తీకరిస్తారు. దీంట్లో వచ్చేసరికి మనకి ఏముంటాయి? మనకి ప్రెజర్ పొటెన్షియల్ను, వాటర్ పొటెన్షియల్, సొల్యూట్ పొటెన్షియల్. సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ లోవర్ వాటర్ పొటెన్షియల్ దెన్ ప్యూర్ వాటర్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ది లోవరింగ్. ప్రెజర్ వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఏ psi w, సొల్యూట్ వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఏ psi s. ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ద ప్రెజర్ విచ్ ఈస్ డెవలప్డ్ డ్యూ టు ది ఎంట్రీ ఆఫ్ వాటర్ ఇన్ ఏ సెల్. అంటే సెల్లోకి వాటర్ అనేది మనకి ఎంటర్ అయ్యేదాన్ని ఏమవుతుంది? ఎంటర్ అవడం వల్ల అది ఏమవుతుంది? మనకి ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి? వాటర్ psi w cell is affected by the both అంటే వాటర్ పొటెన్షియల్ ఏమేమి ఉంటాయి మనకి? సొల్యూట్ పొటెన్షియల్ ఉంది, ప్రెజర్ పొటెన్షియల్ రెండు కూడా ఎఫెక్ట్ చేయబట్టే మనకి దాని యొక్క వాటర్ పొటెన్షియల్ అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? ఒకసారి దీన్ని సిలబస్ చెప్పుకున్నాం మనం, ప్లస్ వాటర్ పొటెన్షియల్ గురించి కూడా చెప్పుకున్నాం. అందరూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. బాగా ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు అందరూ ప్రిపేర్ అవ్వండి. అర్థమైందమ్మా? ప్రిపేర్ అయితే ఏ రోజు చెప్పింది ఆ రోజు రన్నింగ్ నోట్స్ రాసుకుని ప్రిపేర్ అవ్వండి.